హాయ్ ఫ్రెండ్స్, మార్చ్ 31 వచ్చేసింది. అంటే ఈ రోజు దాటిన తర్వాత జియో అనేది ఫ్రీ సర్వీస్ అనేది లేదు. సో మనం ప్రైమ్ సర్వీస్లో తీసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా రీఛార్జ్ చేయించుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోయినా సరే మనం రీఛార్జ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ నాన్ ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకి ఉండవన్నమాట. సో చాలామంది ఈ టైంలో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలా వద్దా, అసలు జియోలో కంటిన్యూ అవ్వాలా వద్దా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. సో ఈ వీడియో దాని గురించే. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ రీఛార్జ్ చేస్తే వాడతారు. ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ ఇంకా తీసుకోలేదో వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుందామా లేదా జియోలో కంటిన్యూ అవుదామా లేదా అని. సో వాళ్ళకి నేను చెప్పే సలహా ఇదే, ఒకసారి మీరు జియో కంటిన్యూ చేయాలా లేదా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోండి. ఒకవేళ జియోని కంటిన్యూ చేయకూడదు అనుకుంటే వెంటనే మీ నెంబర్ని సస్పెండ్ చేయించుకోండి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే 198 లేదా 199కి కాల్ చేయండి. సో అక్కడ కాల్ చేసిన తర్వాత మీది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని సస్పెండ్ చేయమని చెప్పండి. సో దాన్ని కంప్లీట్గా మీ పేరు మీద నుంచి ఆ నెంబర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు తీసేయాలనుకుంటున్నారు ఏంటనేది. సో దానికి తగ్గ సమాధానం మీరు ఇచ్చేసి, ఏదైతే మీ దగ్గర ఆధార్ కార్డు ఆ రోజు మీరు సబ్మిట్ చేశారో సో ఆ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. సో ఆధార్ కార్డు నెంబరు అలాగే మీ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ చెప్పేసి మీరు ఆ నెంబర్ని సస్పెండ్ చేయించేసుకోండి. ఎవరైతే జియోలో కంటిన్యూ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చెప్పేది. అలాగే మీరు సస్పెండ్ చేయాలంటే కస్టమర్ కేర్ కాల్ చేయకుండా ఆన్లైన్ ద్వారా కూడా మనం సస్పెండ్ చేసుకోవచ్చు. ఏదైతే జియో.com ఉందో జియో.comలోకి వెళ్ళండి, అక్కడ మీ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే మీ నెంబర్ మీద డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాష్ బోర్డ్లో మీకు రైట్ సైడ్ మీకు సస్పెండ్ అండ్ రిజ్యూమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఆ సస్పెండ్ అనే రిజ్యూమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు సస్పెండ్ రిజ్యూమ్ అని చెప్పి 2 బటన్స్ కనబడతాయి. సో మీ నెంబర్ని మీరు సస్పెండ్ చేయాలనుకుంటే సస్పెండ్ అనే బటన్ క్లిక్ చేయండి. అదే కనుక మీరు ఆల్రెడీ సస్పెండ్ చేసి ఉంటే దాన్ని రిజ్యూమ్ చేసుకోవాలనుకుంటే సో రిజ్యూమ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇది ఇప్పుడు ఎవరైతే జియో వాడకూడదు, కంటిన్యూ కాకూడదు అనుకుంటున్నారో సో వాళ్ళకి చెప్పేది. ఎవరైతే జియోని కంటిన్యూ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకొని ఉన్నట్టయితే మీరు రీఛార్జ్ ఏది చేసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవాలా అని అడుగుతున్నారు అనమాట. సో ఏదైతే వ్యాలిడిటీ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ ఆ వ్యాలిడిటీకి అయిపోతాయి. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేయించుకోవాలా వద్దనేది మీ ఇష్టం. బట్ రీఛార్జ్ చేయించుకోకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి వెళ్ళవు, ఇన్కమింగ్ కాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో బట్ అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి వెళ్ళవు అనమాట. ఏదైతే మనం ప్లాన్స్ని మెయింటైన్ చేస్తాం. సో ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పడం జరిగింది. 19 రూపీస్ నుంచి దగ్గర 10,000 రూపీస్ వరకు ప్లాన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాన్స్ అనేవి వ్యాలిడిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే కాల పరిమితి ఉంటుంది అనమాట వీటికి ప్లాన్స్కి. ఏదైతే మనం రెగ్యులర్ రీఛార్జ్ ఉంటుందో సో వాటికి కాల పరిమితి ఉండదు. అంటే అది ఏంటంటే మనం ఒక 100 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, సో దానికి కాల పరిమితి ఉండదు. అది మన సిమ్ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది. బట్ ప్లాన్స్కి అలా కాదు. ప్లాన్స్ అనేవి వ్యాలిడిటీ ఉంటాయి వాటికి. అంటే 1 మంతా లేకపోతే 2 మంత్సా 7 డేసా 1 డేనా అనేది వ్యాలిడిటీ. ఏదైతే 19 రూపీస్ ప్లాన్ ఉందో జియోలో లోయెస్ట్ ప్లాన్, సో అది వచ్చేసరికి దాని వ్యాలిడిటీ డైలీ 1 డే దాని వ్యాలిడిటీ అనమాట. సో మనం దగ్గర అమౌంట్ ఉంటే 19 రూపీస్ పెట్టుకొని 1 డే యూజ్ చేసి 1 మంత్ వరకు మీరు రీఛార్జ్ చేసుకోకుండా పక్కన పెట్టినా నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. మీరు నెలకు ఒకసారి 19 రూపాయలు రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా కాకుండా లేదంటే మీరు ఈ ప్లాన్స్ ఏదైతే ప్లాన్స్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ 303 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేయించామంటే దాని వ్యాలిడిటీ నెల రోజులే, అంటే 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 28 రోజులు ఇప్పుడు ఏదైతే మనం బెనిఫిట్ పొందుతున్నామో, ఎలాగైతే జియోని వాడుతున్నామో సేమ్ అదే తరహాలో మనం వాడుకోవచ్చు అనమాట. 303 రూపీస్ పెడితే అదే 149 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 2 GB డేటా మాత్రమే లభించడం జరుగుతుంది. మిగిలిందంతా అవుట్ గోయింగ్ కాల్స్, రోమింగ్, అలాగే ఛానల్స్ అన్నీ కంప్లీట్ ఫ్రీ. ఏదైతే ఛానల్స్ ఉన్నాయో టీవీ ఛానల్స్, చాలామంది నన్ను అడగడం జరుగుతుంది టీవీ ఛానల్స్ ఫ్రీ అని. టీవీ ఛానల్స్కి ఏదైతే మనం 4G డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. మీ ఇంట్లో కనుక వైఫై ఉన్నట్టయితే మీరు వైఫైతో కనెక్ట్ చేసుకొని మీరు ఛానల్స్ చూసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గర ఉన్న డేటా అనేది ఖర్చు అవ్వదు అనమాట. సో ఇది
తర్వాత ఇంకోటి వచ్చేసరికి చాలామంది ఎవ్రీ మంత్ చేయించుకోవాలని చెప్పి చాలామంది మదన పడుతున్నారు. వాళ్ళకి నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం జరిగింది కదా, మనం ప్రతి నెల కావాలంటే చేయించుకోవచ్చు. లేదు అవసరం లేదనుకుంటే అవసరమైన నెల మాత్రమే చేయించుకొని మిగిలిన నెలలో మనం చేయించుకోకుండా ఇన్కమింగ్ మాత్రమే వాడుకోవచ్చు. సో అలా కాదు మేము టాప్అప్సే చేయించుకుంటామంటే ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసరికి మనకి 10 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు టాప్అప్స్ కూడా మనకి ఇందులో దొరుకుతున్నాయి. అంటే ఏ రకంగా అయితే మనం ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాను, ఎయిర్సెల్ ఏదే రకంగా అయితే మనం రీఛార్జ్ చేయించుకుంటున్నాము, అంటే 10 రూపీస్ నుంచి 5000 వరకు మనం ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఫుల్ టాక్ టైం 100 రూపీస్ టాక్ టైం అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏదైతే ఈ ప్లాన్తో సంబంధం లేకుండా ఆ 100 రూపీస్ అయిపోయేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం 200 కావాలంటే 200, 10 రూపీస్ కావాలంటే 10 రూపీస్ మనం రీఛార్జ్ చేయించుకోవచ్చు. దాంతో టైం వ్యాలిడిటీ అనేది ఏం లేదు, అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో ఆ అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అయ్యేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఇప్పుడు ప్లాన్స్ ఉన్నాయో ఈ 303 కావచ్చు, 499 కావచ్చు, 149 కావచ్చు. సో ఇవన్నీ త్రూఅవుట్ ఇండియా మొత్తం కంప్లీట్ ఫ్రీ అవుట్ గోయింగ్ అనమాట. అలాగే రోమింగ్ కూడా కంప్లీట్ ఫ్రీ, అది మనకు తెలిసిందే. సో ఇప్పుడు చాలామంది ఐఎస్డి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇతర కంట్రీస్కి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే యాక్చువల్గా దీని నుంచి కాల్స్ అనేవి వెళ్ళవు. దానికి మీరు సపరేట్గా మళ్ళీ ఐఎస్డి టారిఫ్స్ అనేవి ఉన్నాయి. సో ఐఎస్డి టారిఫ్స్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా అవి టారిఫ్స్ మనం చూసినట్టయితే మనకి అదర్ కంట్రీకి కాల్ చేయాలి అన్న కోరిక కూడా చచ్చిపోద్ది. ఎందుకంటే టారిఫ్లో రేట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మినిమం 15 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఫర్ మినిట్ ఛార్జ్ చేస్తుంది జియో. సో ఐఎస్డికి దీనికన్నా శుభ్రంగా ఇంటర్నెట్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేసుకోవడం బెటరు. సో అయినా సరే మీరు ఐఎస్డి కాల్స్ చేయాలనుకుంటే మీరు టాప్అప్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైతే టాప్అప్స్ ఉన్నాయో నేను చెప్పినట్టు 10 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా ఉన్నాయి. సో ఆ టాప్అప్స్లో ఏ టాప్అప్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మనం ఐఎస్డి కాల్స్ ఏదైతే ఆ టాప్అప్ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్తో ఐఎస్డి కాల్స్ అవుట్ గోయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఉన్న కన్ఫ్యూజన్గా దూరం అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు వరకు జియో వాడుతూ వచ్చారో వాళ్ళు మాట్లాడే, అంటే అందరూ కాదు, కొంతమంది మాట్లాడుతున్న మాటలు జియో అనేది చాలా ఫ్రాడ్ అని, జియో చెత్త అని, జియో అదని ఇదని చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే జియో ఇప్పుడు వరకు ఫ్రీ అలవాటు చేసేసింది, రేపు నుంచి రీఛార్జ్ చేయించుకొని వాడాలంట. సో మళ్ళీ రీఛార్జ్ వస్తేనే 303 రూపాయలు ఉన్నాయి, అంత రేట్ ఉంది ఎంత రేట్ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, అందరూ అయితే అనట్లేదు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి మీరు కొన్ని అర్థం చేసుకోండి. ఇంతకుముందు జియో ఫ్రీ లేనప్పుడు మనం ఎంతెంత పెట్టి రీఛార్జ్ చేయించుకొని డేటా వాడుంటాం. వైఫైల కోసం ఎంతమంది షాపుల దగ్గర కావచ్చు, లేకపోతే దొంగచాటున హ్యాకులు చేయడం కావచ్చు. సో చాలా వరకు వైఫై కోసం కొట్టుకునే ఉన్నాయి, ఫ్రెండ్ ఇంటర్నెట్ని వాడుకునే ఉన్నాయి. సో ఇవన్నిటిని చాలా వరకు దూరం చేసింది జియోనే. సో మీరు వాడినంతకాలం ఫ్రీగా వాడారు. నచ్చకపోతే జియో మిమ్మల్ని ఏమీ రిటర్న్గా మనీ ఏం అడగట్లేదు. ఇకపై మేము ఫ్రీగా ఇవ్వలేము, మీరు రీఛార్జ్ చేయించుకొని వాడండి అంటుంది. మీకు ఇష్టమైతే రీఛార్జ్ చేయించుకొని వాడండి, లేదా సిమ్ తీసి పక్కన పడింది. ఈ విషయం నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో అంతేగాని అనవసరంగా ఎన్నాళ్ళు వాడేసుకొని ఇప్పుడు నుంచి జియోని తిట్టుకోవడం, జియోని అదంటాం ఇదంటాం అనేది చాలా ఫూలిష్ అనమాట. ఇదేంటంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటాం చూసావా. సో దాని కింద వస్తుంది. ఈ రోజున మళ్ళీ జియో కన్నా ఆఫర్లు చాలా తక్కువగా మిగిలిన నెట్వర్క్లు ఇస్తున్నాయని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అవన్నీ ఓసర బిల్లు లాంటివి. అంటే జియో పర్ఫెక్టు, ఇది స్టాండర్డు, ఇది అది గొప్ప తోపు అని నేను చెప్పట్లేదు. కానీ జియో రాకపోతే వీళ్ళందరూ ఇంతకుముందు ఏ రకంగా అయితే మనతో బ్యాటింగ్ ఆడారో సో ఇప్పటికీ అలాగే బ్యాటింగ్ ఆడుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ జియో పుణ్యం అని చెప్పి వాళ్ళు కూడా రేట్లు ప్రైజ్లన్నీ తగ్గించారు తప్పితే వాళ్ళు ఏదో మన మీద ప్రేమ చూపించడానికి కాదు. వాళ్ళ స్వభావాన్ని మళ్ళీ బయట పెట్టుకునే రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ జియో వచ్చేసరికి అలా కాదు, మనకి ఫ్రీగా ఇచ్చింది. సో ఇప్పుడు మనకి ఇష్టమైతే వాడమంటుంది, లేదంటే సిమ్ తీసి పక్కన పడేయమంటుంది, నో ప్రాబ్లం. అంత మాత్రాన జియో డబ్బులు దుబ్బేస్తుంది. 300 రూపాయలు నెలకి ఎక్కడ తీసుకెడతాం. 300 రూపాయలకి మనకి డైలీ 1 GB చెప్పిన డేటా ఇస్తుంది, అవుట్ గోయింగ్ కంప్లీట్ ఫ్రీ ఇస్తుంది, అలాగే రోమింగ్ ఫ్రీ అంటుంది, టీవీ ఛానల్స్ ఫ్రీ అంటుంది, ఎస్ఎంఎస్లు డైలీ 100 ఫ్రీ అంటుంది. సో ఏదైతే 1 GB డేటా ఉంటుందో డైలీ ఇచ్చే 1 GB డేటా అయిపోయాక 2G డేటాని కూడా ఫ్రీ అంటుంది. ఏదైతే 2G డేటాకి మనం 149 రూపీస్ పర్ మంత్ మనం పే చేసేవాళ్ళం 1 GBకి 149 రూపీస్, నాకు తెలిసి చాలా తక్కువలో 149 రూపీస్ చొప్పున మనం పే చేసేవాళ్ళం అది మంత్లీకి. సో అలాంటి 2Gని కూడా మనకు ఫ్రీగా ఇస్తుంది. అలాగే మనము 3G డేటాకే దగ్గర 199 రూపీస్ దాకా పే చేసిన రోజులు ఉన్నాయి 1 GBకి. సో అలాంటిది కూడా మనకు ఫ్రీగా వస్తుంది ఇక ఈ రోజుల్లో. అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని తిట్టుకున్నంత మాత్రాన జియో ఏం తగ్గించేది. ఎవరైతే రీఛార్జ్ చేసుకొని జియోని వాడాలనుకున్నారో వాళ్ళేమి వెనక్కి వెళ్ళిపోరు. సో
జియోకు ఉండే కస్టమర్స్ జియోకు ఉంటూనే ఉంటారు. ఎవరైతే ఈ రోజున వాడేసి దాన్ని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి నేను చెప్తున్నాను, జియో పుణ్యం అని చెప్పి ఇంటర్నెట్లో వచ్చారు, నాలెడ్జీ పెంచుకున్నారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. సో నచ్చితే వాడండి, నచ్చపోతే వదిలేయండి. మళ్ళీ అలాగే వైఫై బ్యాటరీలోనో లేకపోతే హాట్స్పాట్ల బ్యాటరీలోనో ఉన్న ప్రాబ్లం ఏం లేదు, ఎవరికి నష్టం లేదు. సో ఈ వీడియో ద్వారా జియో గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.